ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాట్ ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే వాట్ ఈజ్ ఏ గ్రాఫ్, గ్రాఫ్ అంటే ఏంటి అండ్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాఫ్ అంటే ఏంటి? ఈ గ్రాఫ్ ఈజ్ ఏ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని చెప్తున్నాను. ఓకేనా? గ్రాఫ్ అంటే ఏంటి? నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్, లీనియర్ డేటా స్ట్రక్చర్ కాదు. సో దీనికి మనం స్టార్టింగ్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ అనే క్లాస్లో చెప్పుకున్నాం దీని గురించి. సో ఇప్పుడు ఏం చెప్తున్నాను, గ్రాఫ్ అంటే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని చెప్పాను. అదేవిధంగా ఈ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ దట్ మీన్స్ ఏంటి, ఈ గ్రాఫ్ అనేది చూడండి కలెక్షన్ ఆఫ్ నోడ్స్ అండ్ ఎడ్జెస్ని కలిగి ఉంటాయి. ఓకేనా? ఇట్ కంటైన్స్ నోడ్స్ అండ్ ఎడ్జెస్. సో నోడ్స్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఇక్కడ వర్టిసెస్నే నోడ్స్ అని అంటారు. సో చూడండి, దీస్ నోడ్స్ ఆర్ సమ్ టైమ్స్ కాల్డ్ ద వర్టిసెస్. సో కొన్ని సందర్భాల్లో ఈ నోడ్స్నే మనం వర్టిసెస్ అంటాం. సో నెక్స్ట్ ఇంకొక డెఫినేషన్ చూడండి, ఏ గ్రాఫ్ కెన్ బి డిఫైన్డ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్టిసెస్ అండ్ ఎడ్జెస్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, గ్రాఫ్ అంటే ఏంటి, ఇక్కడ గ్రూప్ ఆఫ్ వర్టిసెస్ అండ్ ఎడ్జెస్ ఈ రెండింటిని కలిపితే అది గ్రాఫ్ అవుతుంది అంట. సో నెక్స్ట్ దట్ ఆర్ యూజ్డ్ టు కనెక్ట్ ద వర్టిసెస్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి దీని యొక్క ఫార్ములా బేస్డ్గా చూస్తే జీ అంటే గ్రాఫ్ ఈజ్ ఈక్వల్ టు గ్రూప్ ఆఫ్ వర్టిసెస్ అండ్ ఎడ్జెస్ కదా. సో వర్టిసెస్ని వి కింద, ఎడ్జెస్ని ఈ కింద కన్సిడర్ చేశాను. సో దీన్ని ఒక పిక్చరల్ రిప్రజెంటేషన్లో డ్రా చేస్తే అసలు గ్రాఫ్ అంటే ఏంటి, ఇట్ ఈజ్ ఏ పిక్చరల్ రిప్రజెంటేషన్ అని కూడా రాసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి ఇక్కడ V1, నెక్స్ట్ అదేవిధంగా V2, V3, V4. ఓకేనా? సో ఇవేంటి వర్టిసెస్ అవుతాయి. V1 అనేది అంటే V అనేది ఏంటి, ఇక్కడ వర్టిసెస్ అవుతాయి. నెక్స్ట్ అదేవిధంగా E1, E2, E3, E4 అనేది ఎడ్జెస్ అవుతాయి. సో ఇక్కడ చూడండి ఎడ్జెస్ అంటే కనెక్ట్ చేస్తుంది చూసారా, ఈ యారో మార్క్నే ఎడ్జెస్ అని అంటున్నాం. ఓకేనా? రెండు వర్టిసెస్కి మధ్య ఒక ఎడ్జ్ అనేది యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ అనే దాన్ని ఇక్కడ క్లియర్గా చూడండి, వి వర్టిసెస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఉన్నాయి మనకి, V1, V2, V3, V4. ఓకేనా? 4 టైప్స్ ఆఫ్ వర్టిసెస్ అనేవి ఉన్నాయి. మరి ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయి, E1, E2, E3, E4, 4 ఎడ్జెస్ అనేవి ఉన్నాయి. ఓకేనా? సో ఈ రెండింటిని కలిపితే అది గ్రాఫ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎడ్జ్ని మనం ఇంకొకలా ఎలా డిఫైన్ చేస్తామంటే చూడండి ఇక్కడ V1, V2 అంటే ఎడ్జ్ అనేది ఒక ఎడ్జ్ అనేది దేనికి మధ్య ఉంది, V1కి V2కి మధ్య ఒక ఎడ్జ్ ఉంది. ఓకేనా? సో ఇది ఒక ఎడ్జ్. నెక్స్ట్ అదేవిధంగా చూడండి V1కి V4కి ఒక ఎడ్జ్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా V2కి V3కి మధ్య ఒక ఎడ్జ్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా V3కి V4కి మధ్య ఒక ఎడ్జ్ ఉంది. సో ఇలా కూడా మనం ఎడ్జ్ అనేదాన్ని డిఫైన్ చేసుకోవచ్చు. ఇది సింపుల్గా గ్రాఫ్ అంటే. ఓకేనా? సో ఈ గ్రాఫ్లో మనం టైప్స్ ఎన్ని ఉన్నాయి అంటే చాలా రకాలు ఉన్నాయి, అందులో కొన్ని ఇక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి చూడండి డైరెక్టెడ్ గ్రాఫ్. సో డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏంటంటే యారో మార్క్స్ అనేది ఉంటాయి, అంటే నేను ఏ వే నుంచి ఎటు వెళ్తున్నాను. సో ఇక్కడ చూడండి ఏ టు బి అంటే ఈ డైరెక్షన్ నుంచి బికి వెళ్ళిపోతున్నాను. ఓకేనా? నెక్స్ట్ బి టు సి, ఇదిగో చూడండి బి నుంచి యారో మార్క్ కిందకు ఉంది, బి నుంచి సికి, సి నుంచి డికి, డి నుంచి ఏకి. ఓకేనా? సో ఈ యారో మార్క్ని యూజ్ చేస్తే అది వచ్చేసరికి ఏమవుతుంది, డైరెక్టెడ్ గ్రాఫ్ అవుతుంది. సో డైరెక్షన్స్ అనేవి ఇస్తున్నాం మనం. నెక్స్ట్ అదేవిధంగా అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏంటి, సో ఇక్కడ చూడండి అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏంటంటే ఇక్కడ యారో మార్క్స్ అనేది ఇవ్వను, అంటే ఏ నుంచి బీకి వెళ్ళొచ్చు, బి నుంచి ఏకి వెళ్ళొచ్చు, ఎటు నుంచి ఎటైనా మనకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా చూడండి ఏ నుంచి డీకి వెళ్ళొచ్చు, డి నుంచి ఏకి వెళ్ళొచ్చు. సో ఇది వచ్చేసరికి అన్డైరెక్టెడ్ గ్రాఫ్, డైరెక్షన్స్ ఇవ్వకపోతే అది అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అవుతుంది. నెక్స్ట్ వెయిటెడ్ గ్రాఫ్. సో వెయిటెడ్ గ్రాఫ్ అనేది మనకి ఏంటంటే డైరెక్టెడ్ గ్రాఫ్లో యూజ్ చేసుకోవచ్చు, అన్డైరెక్టెడ్ గ్రాఫ్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే వెయిటెడ్ గ్రాఫ్ అంటే ఏం జరుగుతుందంటే చూడండి ఇక్కడ ఎడ్జ్కి మనం ఒక వెయిట్ ఇస్తాము, లేదంటే ఒక లెంత్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 అని ఇచ్చాను. ఓకేనా? ఈ 4 అనేది ఇక్కడ దీనికి ఒక వెయిట్ అవుతుంది, లేదంటే లెంత్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, కొంత వెయిట్ అనేది ఇస్తున్నాను, 4, 2, 3, 7 ఇట్లా మీ ఇష్టం వచ్చిన వెయిట్ అనేది ఇవ్వచ్చు. ఓకేనా? ఎగ్జాంపుల్కి ఏంటి, ఇది ఒక లెంత్ అవ్వచ్చు, ఏ నుంచి బీకి వెళ్ళే లెంత్ ఎంత 4. నెక్స్ట్ అదేవిధంగా బి నుంచి సికి వెళ్ళేది ఎంత 2, ఈ టైప్లో. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా కంప్లీట్ గ్రాఫ్ అంటే ఏంటి, సో ఇక్కడ కంప్లీట్ గ్రాఫ్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క ఎడ్జ్ నుంచి క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ప్రతి ఒక్క వర్టిసెస్ నుంచి అన్ని ఎడ్జెస్కి కనెక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ నుంచి బీకి ఉంది, చూడండి ఇక్కడ బి నుంచి డీకి ఉంది, డి నుంచి సికి ఉంది, సి నుంచి బి ఏకి ఉంది. ఓకేనా? ఈ 4 కనెక్షన్స్ అయిపోయాయి. నెక్స్ట్ అదేవిధంగా చూడండి ఇక్కడ డి నుంచి ఏకి కూడా కనెక్షన్ ఇచ్చాం. నెక్స్ట్ ఇంకా బ్యాలెన్స్ ఉంది ఏంటి మనకి, బి నుంచి సికే కదా. సో ఇది చూడండి బి నుంచి సికి కూడా కనెక్షన్ అనేది ఇచ్చేసాను. ఓకేనా? సో ఇట్లాగా అన్ని వైపు నుంచి మనకి కనెక్షన్స్ అనేవి ఉంటే అది కంప్లీట్ గ్రాఫ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి చూడండి ఫిఫ్త్ వన్ లూప్. ఇక్కడ లూప్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ సెల్ఫ్, దానికదే కాల్ చేసుకుంటే, దానికదే మనకి ఇక్కడ ఏం చేస్తుంది, ఎడ్జ్ అనేది క్రియేట్ చేసుకుంటే అది లూప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఏ నుంచి బీకి
బి నుంచి సికి, సి నుంచి ఏకి కనెక్షన్స్ ఇచ్చేసాను. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి ఒకటి ఉంది ఇంకా లాస్ట్లో, ఏ నుంచి ఏకే, ఇదిగో ఇలాగ ఏ నుంచి ఏకే ఒక యారో మార్క్ వస్తుంది, దీన్నే మనం లూప్ అంటాం. ఓకే, ఇట్ సెల్ఫ్ దానికి అదే వస్తుంది, లూప్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చూడండి కనెక్టెడ్ గ్రాఫ్. సో ఇది మీకు చాలా ఇంపార్టెంట్, ఫర్దర్గా వచ్చే క్లాసుల్లో ఈ కనెక్టెడ్ గ్రాఫ్ మీద మనకి క్వశ్చన్ ఉంటుంది. సో కనెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏంటి మీనింగ్ అంటే ఎక్కడా క్లోజ్ అయ్యి ఉండదు, గ్రాఫ్ అనేది ఎక్కడా క్లోజ్ అయ్యి ఉండదు. సో చూడండి ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఏ నుంచి డికి, ఏ నుంచి ఈకి, ఈ నుంచి బికి, బి నుంచి సికి, ఈ నుంచి ఎఫ్కి కనెక్షన్ ఇచ్చారు. సో ఇక్కడ ఎక్కడైనా సరే మనకి చూడండి ఇక్కడ క్లోజ్ అయ్యి ఉందా, చూడండి ఇదిగో ఇది ఇలా కనుక ఉంటే అది కనెక్టెడ్ గ్రాఫ్ అవ్వదు. చూడండి ఇలాగంటే ఇక్కడ క్లోజ్ అయిపోయింది, సి నుంచి ఈకి ఉంది కాబట్టి ఇది ఒక సర్క్యూట్లో ఏర్పడింది. సో ఇలాగ అవ్వదు, ఇలా ఉంటుంది కనెక్టెడ్ గ్రాఫ్ అవ్వదు. సో ఇక్కడ ఏంటంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్షన్ ఇచ్చినా ఇది ఒక కనెక్షన్లా ఉంటుంది. ఓకేనా, ఇది కనెక్టెడ్ గ్రాఫ్ అవ్వదు. నెక్స్ట్ అది ఇదిగో చూడండి ఇక్కడ ఇలా ఇచ్చినా సరే అది కనెక్టెడ్ గ్రాఫ్ అవ్వదు. అన్నీ చూడండి ఇక్కడ మనకేంటంటే వర్టిసెస్ నుంచి అన్నింటికి ఎడ్జెస్ అనేవి కలిగి ఉండాలి. అంటే ఏ ఒక్కటి కూడా విడిగా ఉండకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇదిగో ఇలా విడిగా ఉండకూడదు. చూడండి ఇక్కడ బి నుంచి ఈకి కనెక్షన్ అనేది లేదు, కానీ కనెక్షన్ అనేది ఉండాలి. కనెక్షన్ అనేది ఉండాలి, అన్నింటి నుంచి అన్నింటికి కనెక్షన్ ఉండాలి, కానీ ఏది క్లోజ్ అయ్యి ఉండకూడదు. ఓకేనా, ఇదే కనెక్టెడ్ గ్రాఫ్ అంటే. సో ఇది ఓవరాల్గా గ్రాఫ్ అంటే, టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ అంటే.